హాయ్ గాయస్, ఎలా ఉన్నారు అందరూ? చపాతీలోకైనా రోటీలోకైనా సూపర్గా సెట్ అయ్యే క్యాప్సికమ్ కర్రీ రెడీ చేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ నేను 5 క్యాప్సికమ్ తీసుకున్నాను. వాటిని క్లీన్ చేసి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకుంటే బాగా త్వరగా ఫ్రై అవుతుంది అన్నమాట. సో మనకు తినేటప్పుడు కూడా బాగుంటుందని చెప్పి నేను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ కూడా తీసుకొని కట్ చేసుకోవాలి. అవి కూడా పొడవుగా కట్ చేసుకోవాలి. మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు వేసి తర్వాత ఆనియన్స్ యాడ్ చేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై అవనివ్వాలి. బాగా మిక్స్ చేసి మూత పెట్టి బాగా ఫ్రై అయితే బాగా ఉడికిన తర్వాత తగినంత కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను కొంచెం కర్డ్ యాడ్ చేశాను. కర్డ్ కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు ఫ్రై అవనివ్వాలి. కాసేపు ఫ్రై అయిన తర్వాత దానికి మీకు ఎంత కన్సిస్టెంట్లో గ్రేవీ కావాలో తగినంత వాటర్ యాడ్ చేసి ఉడికించుకుంటే కర్రీ కంప్లీట్ అయిపోద్ది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.